భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ వన్‌డే మ్యాచ్‌లో మన రన్ మెషిన్ అయిన విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో దుమ్ము రేపేశాడు. అయితే విరాట్ కోహ్లీ సెంచరీతో ఖచ్చితంగా భారత్ గెలుస్తుందనుకున్నా. ఎందుకంటే అటు విరాట్ కోహ్లీతో పాటుగా నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా మెరుపుగా అంటే వాళ్ళ హాఫ్ సెంచరీలు కూడా భారత జట్టు స్కోర్‌కు చాలా బాగా ప్లస్ అయ్యాయన్నమాట. అయితే ఇక ఈ క్రమంలో భారత జట్టు విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ కూడా ఓటమి పాలవ్వడం ఒక రకంగా భారత జట్టుకే కాదు, చూసే అభిమానులకి, క్రికెట్ అభిమానులకి చాలా డిసప్పాయింట్‌మెంట్ అనే చెప్పుకోవాలి. అయితే ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత బ్రాడ్‌కాస్టింగ్ మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే, నేను సెంచరీ చేసే సమయంలో నా నా మీద చాలా ప్రెషర్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ మ్యాచ్ ఈ రకంగా మేము ఓటమి పాలవుతామనైతే మాత్రం నేనస్సలు అనుకోలేదు. అయితే మైదానంలోకి అడుగుపెట్టే ముందు రోహిత్ నాకు చెప్పిన ఒకే మాట ఏంటి అంటే, "దయచేసి తొందరపడి షాట్స్ ఆడడానికి ప్రయత్నించొద్దు. నువ్వు నీలాగానే క్విక్ సింగిల్స్ అలాగే డబుల్స్ మాత్రమే ఆడు" అని చెప్పడం జరిగింది. దాంతో ఖచ్చితంగా నా అవసరమైతే అక్కడ ఉంది అన్న విషయం నాకు క్లారిటీగా అర్థమైంది. అయితే ఎందుకనో ఈరోజు కొద్దిగా వికెట్ల విషయంలో అక్కడ కొద్దిగా ప్రెషర్ ఎక్కువ పడుతుంది అన్న నా గెస్సింగ్ కరెక్ట్ అయింది. బహుశా ఒక్కొక్కసారి ఇన్నేళ్ల అనుభవంలో పిచ్‌ని అలాగే ఆ బౌలర్స్‌ని అలాగే అక్కడున్న పరిస్థితుల్ని అంచనా ముందుగా వేసే అవకాశం దొరుకుతూ ఉంటుందేమో అనిపించింది. ఇక ఈరోజు న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు నిజంగా దుమ్ము రేపేశారు. మేము బౌలింగ్‌లో కూడా చాలా రకంగా వెనకపడ్డామేమో అనిపించింది. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో అక్కడ ఈజీగా వికెట్లు తీయగలము అనుకునే సిట్యుయేషన్ వచ్చినప్పటికీ కూడా భారత్‌కి వికెట్స్ పడలేదు. అక్కడి నుంచే మేము ప్రెషర్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యాము. నిజానికి మ్యాచ్ స్టార్టింగ్ నుంచే కూడా అంటే మొదటి 50 ఓవర్లు వాళ్ళు ఆడినప్పటికీ కూడా, ఆ మొదటి 50 ఓవర్లు మేము ఎలాగైనా సరే వాళ్ళని తక్కువ స్కోర్‌కి కట్టడి చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి అనుకుంటూనే వాళ్ళు చాలా భారీ స్కోర్ చేసినప్పటి నుంచే మా మీద ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడి మాకు బ్యాటింగ్‌లో చాలా ఎక్కువగా ప్రతికూలమైన ఫలితాన్నిచ్చింది. ఇంతకు మించి ఇక ఈ మ్యాచ్ గురించి మేము డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈరోజు నాకు చాలా అద్భుతంగా నిజంగా కొద్దిగా రిలాక్స్డ్‌గా అనిపించిన విషయం ఏదైనా ఉందంటే అది నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా. వీళ్ళిద్దరూ నిజంగా జెమ్స్ అనిపించింది. అయితే వాళ్ళిద్దరూ ఆడుతున్నప్పుడు నేను ఎంత లైట్‌గా ఫీల్ అయ్యాననేది నాకు మాత్రమే తెలుసు. నేను ఎన్నో రకాల మ్యాచెస్ ఆడాను. ఎన్నో సీరీస్ టోర్నమెంట్స్ గెలిచి ఉంటాను. కానీ ఈరోజు ఈ మ్యాచ్‌లో నేను ఒంటరి పోరాటం చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ వచ్చి నాకు ఇచ్చిన సపోర్ట్ నెక్స్ట్ లెవెల్. ఇలాగా ఇంకొక భాగస్వామ్యం కనుక నెలకొని ఉండుండుంటే ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళం. యెస్. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వాళ్ళిద్దరూ కూడా అనవసరపు టైంలోనే ఔట్ అయ్యారు. వాళ్ళు గనక ఔట్ అవ్వకపోయి ఉండుంటే భారత్ ఈరోజు గెలిచి ఉండేది. ఫలితం వేరేలా ఉండేది. అయితే ఇక్కడ మ్యాచ్ విషయంలో కానీ, ఆట విషయంలో కానీ చాలా తప్పులే జరిగాయి. అటువంటి తప్పుల్లో ఫస్ట్ మేము న్యూజిలాండ్ జట్టుని తక్కువ స్కోర్‌కి కట్టడి చేయలేకపోవడం. ఫీల్డింగ్ తప్పుదలు కూడా ఎక్కువగా కనిపించాయి. మేము ప్రాక్టీస్ సెషన్స్‌లో చాలా బాగా ఆడాము. కాకపోతే కొన్ని సందర్భాలలో అవి మనకి పనికి రావు. ప్రత్యక్ష మ్యాచ్‌లో మనం ఎక్కడో తడబడతాము అన్న విషయం అయితే నాకు అర్థమైంది. ఇక రోహిత్ కూడా ఈరోజు తన శక్తి కొలది బాగానే ఆడాడు. ఎందుకనంటే కొన్ని కొన్ని సందర్భాలలో హాఫ్ సెంచరీలు, సెంచరీలు కాదు జట్టుకి ఎంత అవసరమో అంత కొట్టడం కూడా చాలా గొప్ప విషయమే. ఆ క్రమంలో హర్షిత్ రాణా నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆడాడు. తన ఆట చూస్తుంటే నిజంగా చాలా మనసుకి ఆహ్లాదంగా అనిపించింది. అంత ప్రెషర్‌లో నేను తన ఆటను కూడా ఎంజాయ్ చేశాను. రాబోయే కాలంలో నితీష్ కానీ, లేకపోతే హర్షిత్ రాణా కానీ ఇద్దరు కూడా జట్టుకి చాలా కీలకంగా మారబోతున్నారు. వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బ్రిలియంట్ గేమ్ నాకలా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక విరాట్ విషయంలోకొచ్చినట్టయితే విరాట్ దాదాపుగా 91 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ చేశాడు. ఇది ఇంటర్నేషనల్ వన్‌డేలలో 54వ సెంచరీ. ఈ క్రమంలో రికీ పాయింటింగ్ పేరు మీదున్న రికార్డ్‌ని కూడా కోహ్లీ సమం చేసేశాడు. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా 71 పరుగులకే 4 కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
గిల్ కానీ, అయ్యర్ కానీ, రాహుల్ కానీ, రోహిత్ కానీ వీళ్ళెవ్వరూ సరిగ్గా రాణించలేకపోతున్న సమయంలో ఎప్పుడైనా సరే ఒక హీరో ఉంటాడు అంటే అది ఖచ్చితంగా విరాట్ కోహ్లీ అనే చెప్పొచ్చు. అయితే విరాట్ కోహ్లీ తనకున్న అనుభవాన్నంతా రంగరించి పోరాడుతుంటే ఒకవైపు, ఇంకొక వైపు యువ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డితో కలిసి కోహ్లీ నిర్మించిన ఇన్నింగ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే అంత యువ ఆటగాడితో ఇద్దరు కూడా ఒకానొక సమయంలో ఎలా అయిపోయిందంటే వీళ్ళిద్దరూ సింగిల్స్, డబుల్స్ తీస్తున్న సమయంలో 2 చిరుతపులులు మైదానాల్లో పరిగెడుతున్నాయా అన్నట్టుగా అనిపించిందనమాట. ఎందుకంటే సాధారణంగా ఇద్దరు ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు ఒక ప్లేయర్ స్లోగా పరిగెట్టి, ఇంకొక ప్లేయర్ ఫాస్ట్‌గా పరిగెడితే చూస్తున్నంత సేపు వామ్మో! ఏమైనా అవుతదా? వికెట్లు గిరాటేసేస్తారా బౌలర్సు అన్నంత ప్రెషర్ ఒస్తది. కానీ విరాట్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా పరిగెడుతుంటే అసలు నువ్వా నేనా అన్నట్టుగా ఒక మెరుపు తీగలాగా పరిగెట్టేస్తున్నారనమాట. అంటే జుమ్ అని ఒక ఇటు వచ్చి పొమ్మా మెరుపు తీగ అంటారు చూసారా? అలాగా ఒక స్టేజ్‌లో ఎళ్లి పరిగెడుతుంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అయితే నితీష్ కుమార్ రెడ్డి బాగా ఆడినప్పటికి కూడా ఒక 23 ఏళ్ల వయసులో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి ఎంత వేగంగా అయితే పరిగెడుతున్నాడో, అంతకన్నా ఎక్కువ వేగంతో విరాట్ కోహ్లీ పరిగెడుతున్నాడు. అసలు ఎలా అంటే అసలు పాదం కూడా కింద ఆనట్ల అంత స్పీడ్‌గా పరిగెడుతున్నాడనమాట. సో, ఇది నిజం చెప్పాలి అంటే ద గ్రేట్ అచీవ్‌మెంట్ అనే చెప్పాలి. చాలామంది విరాట్ కోహ్లీ విషయంలో తనింకా పనికిరాడు. తను రిటైర్ అయిపోవడం బెటర్ అంటూ ఫార్మ్ లేమితో బాధపడుతున్నా, లేదా 2, 3 మ్యాచ్‌లు ఓడిపోయినా, లేదా ఒక సీరీస్‌లో సరిగ్గా రాణించకపోయినా కూడా విరాట్ కోహ్లీ విషయంలో చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. కేవలం విరాట్ కోహ్లీ విషయంలోనే కాదు. రోహిత్ శర్మ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఇటువంటి కొన్ని పెర్ఫార్మన్స్‌లు రోహిత్ జీవితంలోనే కాదు, తన కెరియర్‌లోనే ఒక చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నమాట. ఎందుకంటే అంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు మరి. అయితే ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ నిజంగా అక్కడ ఆడకపోయినప్పటికి కూడా కోహ్లీకిచ్చిన సజెషన్ అంటే "నువ్వు తొందరపడి ఆడొద్దు. క్రీజ్‌లో నువ్వు ఆఖరి వరకు ఉండాలి" అని చెప్పటం కోహ్లీకి పూర్తిగా కథ అర్థమైపోయింది. ఎందుకనంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కూడా మంచి క్లోజ్ కలీగ్స్. వాళ్ళిద్దరూ ఇంచుమించు ఒకే టైంకి కెరియర్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఏ ఆటగాడు చెప్పినా కూడా విరాట్ కోహ్లీకి ఒక ఐడియా ఉంటుంది. కానీ రోహిత్ చెప్తే మాత్రం దానికంటే ఒక క్లారిటీ ఉంటుంది. మోస్ట్‌లీ ఇద్దరికీ కూడా ఒకే రకమైన బలహీనతలున్నాయి. ఒకే రకమైన ఇదుంది. కాకపోతే విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌లో సూపర్ స్ట్రాంగ్ అయితే, ఇక రోహిత్ శర్మ మాత్రం ఇప్పుడిప్పుడే ఫిట్‌నెస్‌ని తెచ్చుకుంటున్నాడు. అంటే యాక్చువల్లీ ఏ ఏ మనిషికైనా సరే 35 ఏళ్ళు, 36 ఏళ్ళు అంటే కెరియర్‌లో పీక్ దశకి వెళ్తున్న సమయం అది. అంటే అప్పటికే తన బేసిక్స్‌ని పూర్తి చేసుకొని ఇంక కెరియర్‌లో చాలా సెటిల్ అవ్వాలని ఎదురు చూస్తున్న సమయం. కానీ క్రికెటర్స్‌కి 36 ఏళ్ళంటే ఆల్‌మోస్ట్ అది ఈక్వల్ టు 50 ఇయర్స్ లాగా ఫీల్ అవుతుంటారు. అబ్బా! 36 ఏళ్ళొచ్చేసాయి ఇంకేంటి అన్నట్టుగా అనమాట. సో, ఈ క్రమంలో చూసినట్టయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కూడా సూపర్ ప్లేయర్స్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరికీ తాత ధోని అది వేరే విషయం. ఎందుకంటే తను ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాడు. కానీ ఐపీఎల్ ఒక ఎత్తయితే ఈ వన్ డే సీరీస్ కూడా ఇంకొక ఎత్తు. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.